ఉంటాం, బాప్తిస్మం పొందుతాం, 10వ భాగం తూసు తప్పనిస్తాం. దేవుడు ఏది చెప్పాడో అది మేము తూసు తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తామని వారు విరిగిన తిప్పుతో పశ్చాత్తాపముతో దేవుడు పాటించారు. గట్టిగా చెప్పగలుగుతూ దేవుడు పాటించారు. దేవుడు నిజంగా మీరు నమ్మండి, అంచంచులుగా బాప్తిస్మం పొందిన తర్వాత వారు హైదరాబాద్ లో 24 ఇల్లు బిల్డింగ్లు ఉన్నాయి. వారికి దేవుడికి స్తోత్రం. ఎక్కడ ఆసక్తి వారికి తెలియదు. దేవుడు సకల సమృద్ధితో పంపించాడు. కారణం ఏమిటంటే ఆలోచన చేస్తే దేవుడు మాట వింటున్నారు. చాలా మంది వింటున్నారు, పాటిస్తారా? కొంతమంది ఎవరైనా వాక్యం చెప్తే వ్యాపారం చేస్తారు, ఎండకాలం చేస్తారు. ఇంటికి వెళ్ళి గుంపులుగా కూడుకొని ఆ చెప్పాడు అది నీ శాపం అయిపోతుంది. నీ ఆశీర్వాదం కాదు. నేనంటలేదు, బైబిల్ బోధిస్తుంది. దేవుడు మాటలు విని ఎవరైతే వినియోగించుకుంటారో, వాక్యానుసారంగా బ్రతుకుతారో, దేవుడు వాగ్దానాడు సకల సమృద్ధి నేను వర్గిస్తాను. ఇశ్రాయేలు ప్రజలంతా శాప స్థితికి వెళ్ళిపోయారు. అహాజు కాలంలో మందిరాన్ని తాళం వేశారు, ప్రార్థన ఆపేశారు, ఆరాధన అయిపోయింది. దేవుడు పూజించవచ్చి విగ్రహాలను పెట్టి చెట్లు పుట్లు పూజిస్తున్నారు. ఎప్పుడైతే అలాగ అయిపోయారో వారు దేవుడు యొక్క కోపం వారి మీద వెళ్ళిపోతుంది. వారెవరో దేవుడి పిల్లలు. అందుకే ఆ రోజు చూశాడు, ఇంత శాపం అనిపిస్తున్నాం తెలుస్తున్నాము. ఎంత ఘోరమైన శాపము మనం అనుభవిస్తున్నామో తెలుసా? మనం దేవుడిని విసర్జించాము అన్నాడు కదా. ఏమన్నాడు? మన పితరులు ద్రోహులైపోయారు, మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు పెట్టారు. ఆయనను విసర్జించి ఆయన వాసములకు మందిరానికి పెడమొక్కలు పెట్టుకొని